నువ్వే సనాతన ధర్మాన్ని మొత్తానికి నాశనం చేసినోడివి. నీకు సనాతన ధర్మానికి అసలు సంబంధమే లేదు, నేను అసలు హిందువునే కాదు క్రిస్టియన్ అని చెప్పేసి నువ్వే చెప్పుకున్నావు. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. గడిచిన 12 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు మీద ఒక రాజకీయం అన్నది నడుస్తున్నది. కాకపోతే ఈరోజు అంటే సెప్టెంబర్ 30వ తారీఖు ఈ వీడియోలో మీ ముందు నిలబడి నేను ఒక్క విషయం మాత్రం క్లారిటీగా చెప్పగలను. ఏంటంటే తిరుపతి లడ్డులో ఎట్లాంటి కల్తీ అనేది జరగలేదు. ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర మాత్రమే. ఎట్లా చెప్తున్నావు ఈ మాట అంటే, ఈరోజు మీ అందరికీ సాక్ష్యాధారాలతో సహా మీ ముందు నిజం పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తా. ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే వేరే ఏ వీడియోలు చూడక్కర్లేదు, ఏ న్యూస్ పేపర్లు చదవక్కర్లేదు. మీకే అసలు తిరుపతి లడ్డు యొక్క రాజకీయం అనేది అర్థమైపోద్ది. అంతకంటే ముందు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు. కుట్ర, కపటము, కుతంత్రము, వెన్నుపోటు, ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఆ చరిత్ర ఎంత ఘోరము అంటే అది తిరుపతి వెంకటేశ్వర స్వామి దాకా కూడా పాకింది. దేవుణ్ణి సైతం వదిలిపెట్టని ఆ నీచ స్థితికి చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు అంటే నిజంగా నాకే బాధేస్తుంది. ఎంత దారుణము అంటే ఇందులో సాక్ష్యాలు, ఆధారాలన్నీ క్లారిటీగా ఉన్నాయి. ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తా. అయినప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల మధ్యలో మత చిచ్చు అన్నది రేపి అక్కడి నుంచి ఓట్లు దండుకోవాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం అన్నది జరుగుతున్నది. ఈ ప్రయత్నం అన్నది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 18వ తారీఖు ఈ ప్రయత్నాన్ని స్టార్ట్ చేసిండు. కాకపోతే దేవుడితోటి పెట్టుకున్నాడు ఎవడైనా బాగుపడ్డట్టు చరిత్రలో ఉందా? లేదు. తప్పకుండా ఏదో ఓ రోజు ఆ దేవుడి దెబ్బ అన్నది పడుతుంది. ఆ రోజు తప్పకుండా అబ్బా అనవలసే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు నిజాలేంటి? ఇక్కడ మీరందరూ చూసిన వీడియోస్ కొన్ని ఉండొచ్చు, అయినా సరే నా ధర్మం చూపించడం కాబట్టి నేను ఈ వీడియోస్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీటింగ్లో, అంటే వాళ్ళ కూటమి పార్టీ ఒక మీటింగ్లో ఈ విషయాన్ని బయటపెట్టిండు. ఒక్కసారి వినండి, 1 by 1 క్లిప్పులు, దాని తర్వాత ఆధారాలు కూడా మీ ముందర పెడతాం. జరిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. 18వ తారీఖు సెప్టెంబర్ 18వ తారీఖు వాళ్ళ కూటమి పార్టీ యొక్క మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాటు అని చెప్పేసి, దాని తర్వాత పంది కొవ్వు అని చెప్పేసి ఒక కొత్త రకమైన రాజకీయం అనేది మొదలుపెట్టి ఏం చేశారు అంటే, వీళ్ళ కింద కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని ఏంటి అంటే ఈయన ఏదో ఒకటి వేయడము, వాళ్ళు దాన్ని మొత్తం వైరల్ చేయడము. ఈ విషయాన్ని కోట్ చేస్తూ వీళ్ళు ఏం చేశారు అంటే ఒక 2 రిపోర్ట్లు వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్. ఈ రిపోర్టు కోట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్తో పాటు ఒక ఎనెక్స్చర్ కూడా ఇచ్చారు. ఇది దాని ఎనెక్స్చర్. ఈ ఎనెక్స్చర్లో మాత్రము ఏమంటున్నారు అంటే అవును ఉంది అని చెప్పేసి, అంటే యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి అంటారు. ఈ 2 కూడా రిపోర్ట్లు ఫేక్ రిపోర్ట్లు. ఎట్లా ఫేక్ అంటే ఈ రిపోర్ట్ యొక్క ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అది వేరు, ఈ రిపోర్ట్ యొక్క ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఇది వేరు. ఒకవేళ ఈ రిపోర్ట్ని కరెక్ట్ రిపోర్ట్ అనుకున్నా కూడా ఈ రిపోర్ట్లో ఎక్కడా లేదు యానిమల్ ఫ్యాట్ ఉందని, ఎనెక్స్చర్లో ఉంది. ఆ ఎనెక్స్చర్ ఎవరి ఎనెక్స్చర్ అన్నది ఎవరికి తెలియదు, ఎందుకంటే అక్కడ ల్యాబ్ రెఫరెన్స్ నెంబరు వేరుంది. ఇక్కడ ఒక కొత్త రాజకీయం కూడా ఉంది. ఇది జరగడానికి కొన్ని రోజుల ముందలనే మనకి ఎన్డీడీబీ ల్యాబ్ వాళ్ళతోటి మనకి ఈ తిరుమల మన ఏమంటారు ఈఓ గారు వెళ్ళి కలవడం జరిగింది. దానికంటే ముందు కొంతమంది పెద్ద రాజకీయ నాయకులు కూడా వెళ్ళి ఆ ల్యాబ్ వాళ్ళని కలవడం జరిగింది. కావాలని చెప్పేసి ఈ రాజకీయాన్ని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. కావాలని ఈ రిపోర్ట్స్ని క్రియేట్ చేశారు. ఇక అందులో నిజాలు ఏమున్నాయో అది దేవుడికి ఎరక. కానీ ఈ రిపోర్ట్లో మాత్రం ఎక్కడా లేదు ఫ్యాట్ ఉందని చెప్పేసి, ఎక్కడ కూడా ఇక్కడ కనిపించట్లేదు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖు ఇదేదైతే మాట చెప్పిండో ఆయన అసలు దీని మీద వర్కౌట్ చేయలే. ఇంతకంటే ముందు అంటే జూలై 23వ తారీఖే తిరుపతి ఈఓ గారు శ్యామలరావు గారు ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఏమన్నాడో చూడండి. టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్
ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వెజిటబుల్ ఫ్యాట్స్ అడల్టరేషన్ ఉంది శాంపుల్లో. అంటే తిరుమల శాంపుల్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా తీస్తారు అంటే ఏదైనా నెయ్యి ట్యాంకర్ వస్తే అందులోకి వెళ్ళి 3 శాంపుల్స్ తీస్తారు, 3 టెస్టులు చేస్తారు. అందులో వచ్చిన ట్యాంకర్లను టెస్టులు చేస్తే అడల్టరేషన్ ఉంది. అంటే ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్ అనేది ఉన్నది అని చెప్పేసి ఈఓ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారే చంద్రబాబు నాయుడు గారి కంటే 2 నెలల ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇదే ఇన్సూరెన్స్ గురించి ఆల్రెడీ చెప్పేసిండు. చెప్పిన ఇన్సూరెన్స్ని మరి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయిండో, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదనుకున్నాడో ఏందో కానీ ఒక కుట్ర అనేది చేసి మొన్న సెప్టెంబర్ 18వ తారీఖు ఇది వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయం మొదలుపెట్టిండు. ఎందుకు మొదలుపెట్టిండు అబ్బా అంటే 2 రోజులు పోతే ఆయన 100 రోజుల పాలన వస్తుంది, 100 రోజులు అయితే ఆయన పాలన పూర్తయి వైసీపీ వాళ్ళు ప్రజలు ప్రశ్నిస్తారు, ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం ఎట్లా అని చెప్పేసి ఇది మొదలుపెట్టిండు చంద్రబాబు నాయుడు. ఇది దాని తర్వాత ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు ఈఓ గారు ఏమన్నాడు అంటే ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారేమో ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసిండు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే 18వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మళ్ళీ 20వ తారీఖు మళ్ళీ అదే ఈఓ గారు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ మాట మార్చేసిండు. ఏమంటున్నాడు ఒకసారి చూడండి. The report says it is adulterated with animal fats. Animal fats adulteration depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed and all these things. It's like a concoction of all this and the results are abnormally bad, abnormally low. ఇందులో ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఆయన చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత ఈయన వచ్చి లేదు యానిమల్ ఫ్యాట్ అందులో ఉన్నది అని చెప్పేసి మళ్ళీ ఈఓ గారు మాట మార్చిండు. నేను ఈఓ గారిని ఒక ప్రశ్న అడుగుతా ఏంటంటే సార్ మీరు ముందు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ 2 నెలల ముందు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కరెక్టా లేదా సెప్టెంబర్ 20వ తారీఖు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కరెక్టా? ఈ విషయాన్ని ఆయన ఒకసారి ఆయనే సమాధానం చెప్పాలి. అది కాకుండా ఇక్కడ ఇంకో దరిద్రం ఉంది. ఏందా దరిద్రం అంటే ఈ 20వ తారీఖు ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు కదా, పెట్టి అందులో యానిమల్ ఫ్యాట్ ఉందన్నాడు. 21వ తారీఖు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ అదే ఈఓ గారు ప్రసాదంలో 100% 100కి 100% ఎలాంటి కల్తీ లేదు అని మళ్ళీ ఈయనే అన్నాడు. ఇది ప్రస్తుత పరిస్థితి. అంటే ఒక ఈఓ అసలు బాధ్యత ఈఓదే. ఎందుకు నేను ఈఓ బాధ్యత అంటున్నంటే ఇప్పుడు వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో 12వ తారీఖు శాంపుల్ అంటే 12వ తారీఖు నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయి. ఆ 12వ తారీఖు ప్రభుత్వం ఎవరిది అంటే చంద్రబాబు నాయుడు గారి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రభుత్వం వచ్చి కూడా ఒక రోజు 2 రోజులు అవ్వలే, అప్పటికే నెల 15 రోజులు అయింది. ఆ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈఓ గారిని ఎవరు అపాయింట్ చేశారు అంటే మొత్తం కొత్త ప్రభుత్వం వచ్చినాక అందరూ చేంజ్ అయిపోయారు. ఈఓ గారు వచ్చారు. ఈఓ గారు వచ్చినాక లేదు అడల్టరేషన్ అని చెప్పేసి పాపం ఆయన పట్టుకుని అందులో వెజిటబుల్ ఫ్యాట్ అన్నాడు, దాన్ని రిటర్న్ పంపించేస్తామన్నాడు, వాడలేదన్నాడు. కానీ మా చంద్రబాబు ఏమో వాడేసిర్రు, యానిమల్ ఫ్యాట్ మొత్తం అందులో లడ్డూలలో ఉండే కల్తీ చేసిర్రు, అది ఇదని చెప్పేసి నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. మళ్ళీ 20వ తారీఖున యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి ఈఓ గారు మళ్ళీ 21కి లేదన్నాడు. మరి దాని తర్వాత 23వ తారీఖు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖు చూడండి ఏమంటున్నాడు. అగో 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ అప్పటికే వచ్చేసాయి, దాన్ని వాడారు అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త అబద్ధం అనేది సృష్టించాడు. అక్కడికి ఈఓ గారు ఏమన్నారు అంటే 4 ట్యాంకర్స్ అడల్టరేషన్ జరిగిందని చెప్పేసి రిటర్న్ పంపించేసినాము అని చెప్పేసి చెప్పాడు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే మళ్ళీ 23వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు 4 ట్యాంకర్ని 27వ తారీఖు అంటే మొన్న 27వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, ముందేమో వాడినామని చెప్పేసి దాని తర్వాత ఏమంటాడు కల్తీ నెయ్యి అయితే వాడారు, ఎక్కడ వాడారు అన్నది విషయం నాకు తెలియదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది నిజంగా దారుణం. ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏం ఆస్పెక్ట్స్ ఉన్నాయంటే మొదటిగా మనం టీటీడీలో నెయ్యి వాడే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే కంపెనీలో టెండర్లలో పాల్గొనాలి. ఆ టెండర్లలో తక్కువ ధర ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ నెయ్యి అన్నది డెలివరీ చేయాలంటే ట్యాంకర్ రాగానే దాంట్లోకి వెళ్ళి శాంపుల్స్ తీసి ఆ నెయ్యిని పరీక్షించడం జరుగుతుంది. పరీక్షలలో ఆ నెయ్యి నెగ్గితేనే దాని పైన కొండపైకి పంపిస్తారు, లేకపోతే కింద నుంచి కిందకే చలో గరుగుజావు అంటారు.
ఆ పరిస్థితే సేమ్ ఇక్కడ జరిగింది. ఏం జరిగింది అంటే 12వ తారీఖు శాంపుల్స్ తీసిర్రు, శాంపుల్స్లో అడల్ట్రేషన్ అని గుర్తించి ఈఓ గారు రిటర్న్ పంపించేసి అప్పుడే అంటే జూలై 23వ తారీఖే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడల్ట్రేషన్ ఉండే, అందుకే మేము రిటర్న్ పంపించేసినాము, వాడలేదు అని చెప్పేసి చెప్పిండు. ఈ విషయం అక్కడికే కథమైపోయింది. కానీ మా చంద్రబాబు ఏం చేసిండు, దీంట్లో రాజకీయం ఎతికిండు. ఆయనకు పాత అలవాటే ఇది జరిగినటువంటి. సరే, ఇది మొదటిసారి జరిగిందా, ఇంతవరకు జరగలేదా? ఓ 100 సార్లు జరిగింది. టీడీపీ హయాంలోనే 2014 నుంచి 19 దాకా అప్పటికే 14-15 సార్లు జరిగింది. మొన్న వైసీపీ హయాంలో 18 సార్లు జరిగింది. అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ 100 సార్లు జరిగింది. ఎప్పుడైతే అడల్ట్రేషన్ కనిపిస్తుందో రిటర్న్ పంపించేస్తారు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే రాజకీయంలో లడ్డు అని చెప్పేసి రాజకీయం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ లడ్డు రాజకీయం చంద్రబాబు నాయుడు గారి మెడకే చుట్టుకున్నది. ఏమైంది, ఆ విషయం పట్టుబడ్డది. ఇంకో విషయం ఏమంటున్నారు, 319 రూపాయలకి లీటర్ నెయ్యి మీరు కొన్నారు, అది ఎట్లా సాధ్యమవుతుంది, బయట లీటర్ నెయ్యి దొరుకుతుందా 319 రూపాయలకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశ్న అడుగుతా, ఏంటంటే 279 రూపాయలకి అనుకుంటా మీరు మీ హయాంలో కొన్నారు, మరి అది ఎట్లా సాధ్యం? అప్పుడు కూడా 1100-1200 రూపాయలు నెయ్యి ఉండే, అది ఎట్లా కొన్నారు మీరు? అంటే మీరు తక్కువ ధర కొనొచ్చు, మరి వైసీపీ తక్కువ ధరకు కొంటే అది పాపమా? సరే, ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు అంటే 475 రూపాయలు. ఇప్పుడు ఈరోజు 475 రూపాయలు కొంటున్నారు. మార్కెట్లో 1000 రూపాయలు, 1200, 1500 కూడా ఉంది నెయ్యి. మరి అట్లాంటప్పుడు 475 రూపాయలకి ఎట్లా కొంటున్నారు? ఈ విషయాన్ని ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు, మీ హెరిటేజ్ నెయ్యి తీసుకుందాం, అదే 600-650 రూపాయలు ఉంది. మొన్న కూడా నేను గూగుల్లో కొట్టి మరీ చూపించాను మీకు రేటు, 650 రూపాయలు ఉంది. మరి అట్లాంటప్పుడు మీ హెరిటేజ్ నెయ్యే 650 రూపాయలు ఉంటే అసలు నెయ్యి కల్తీ లేని నెయ్యి, అట్లాంటి నెయ్యి మరి 475 రూపాయలకి ఎట్లా కొంటున్నారు మీరు? అంటే ఇక్కడ ప్రైజ్ అనేది కాదు, ఇక్కడ మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నాము, మేమేమీ అది మార్జిన్లు పెట్టుకోము, మాకేమీ లాభాలు వద్దు అని చెప్పేసి కంపెనీలు ఏం చేస్తాయి, మంచి మనసుతో వాళ్ళకి పడ్డ రేటే ఇస్తాయి. అదే సంగతి 2014 నుంచి 19 దాకా మీకు కూడా 279 రూపాయలకి అందుకే వచ్చింది, వైసీపీకి 319 రూపాయలకి అందుకే వచ్చింది, ఈరోజు మీకు 475 రూపాయలకి అందుకే వస్తుంది. అక్కడ దైవభక్తి అనేది చూస్తారు, లాభాలు చూసుకోరు, అందుకే వచ్చింది. రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, మొత్తం లోకేష్ గారు వచ్చిండు, అది అన్నాడు, ఇది అన్నాడు. దాని తర్వాత వాళ్ళ మెడకి చుట్టుకున్నది, నిజాల్ని బయటపెట్టిండు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టంగానే అసలు విషయం అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు. అమ్మ, నేను ఆయన్ను ఇరకబెట్టేట్టున్నా, కొంచెం అటు ఇటు అయినా సరే మొత్తం నా జీవితం పక్కన పెట్టి, నేను 75 సంవత్సరాలు, నా కొడుకు జీవితం మొత్తం సంకనాగిపోద్ది, ఏం చేయాలని చెప్పేసి మెల్లగా ఇద్దరు జారుకుని పవన్ కళ్యాణ్ ముందు ముగిండు. ఇక ఆ మహానుభావుడికి ఏమీ తెలియదు. ఆయన వచ్చేసి నేను హిందువుల కోసం పుట్టినా, అసలు హిందూయిజమే ఫస్ట్ లేదు, నేనే హిందూయిజం తీసుకొచ్చినా, ఎవరన్నా వస్తే హిందూయిజం జోలికి వస్తే అని చెప్పేసి ఓడే అబ్బాయి అంటే నువ్వే సనాతన ధర్మాన్ని మొత్తానికి నాశనం చేసినోడివి, నీకు సనాతన ధర్మానికి అసలు సంబంధమే లేదు, నేను అసలు హిందువునే కాదు క్రిస్టియన్ అని చెప్పేసి నువ్వే చెప్పుకున్నావు, నువ్వే చెప్పినావు నేను బాప్టిజం తీసుకున్నా అని, నువ్వే చెప్పినావు నా భార్య క్రిస్టియన్ అని, నువ్వే చెప్పినావు నా కూతురు క్రిస్టియన్ అని చెప్పేసి మొత్తం నువ్వే చెప్పి దన్ను అని చెప్పేసి బొట్టు పెట్టుకుని వచ్చేసి నేనేదో సనాతన ధర్మాన్ని కోసం పుట్టినా అని చెప్తే మరి ప్రజలందరూ హిందువులందరూ ఎవరు? నువ్వు లేకముందు అసలు సనాతన ధర్మం లేదా నువ్వు ఉంటేనే సనాతన ధర్మాన్ని కాపాడతావు అంటే రాజకీయం, అంత రాజకీయ ముసుగులో ఏం చేయాలంటే ప్రజల్ని మెల్లగా అట్లా దువ్వి ఓట్లు వేయించుకోవాలి. ఇంకో కుట్ర ఏం జరుగుతున్నది అంటే దీని వెనకాల ఆర్ఎస్ఎస్, దీని వెనకాల బీజేపీ కూడా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీన్ని యూపీ లాగా మార్చాలి అని చెప్పేసి ఒక గుడి ఈ ఇష్యూని తీసుకొచ్చి, ఒక లడ్డు ఇష్యూని తీసుకొచ్చి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. కానీ ఒక విషయం నేను క్లారిటీగా చెప్తా అండి, ఏంటంటే లడ్డూలో ఇట్లాంటి కల్తీ జరగలే. ఆ కల్తీ నెయ్యి వచ్చి మళ్ళీ రిటర్న్ కింద నుంచే కిందికి వెళ్ళిపోయింది, ఆ నెయ్యి పై కొండకు దాకా కూడా పోలే. అట్లాంటప్పుడు మీరేమీ అధైర్యపడవలసిన అవసరం లేదు. మీరు దేవుణ్ణి నమ్మితే, వెంకటేశ్వర స్వామిని నమ్మితే అంతే, ఇక వేరే ఏం లేదు. దేవుణ్ణి మనం కాపాడక్కర్లా, దేవుడు ఆయనని కాదు మనందరినీ కాపాడేది ఆయనే. అట్లాంటప్పుడు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగే సమస్యే లేదు. మీరు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, మీరందరూ భక్తులు, ఇట్లాంటి చిల్లర మాటలకి మీరు అదవ్వకండి, మీరు బాధపడకండి. ఈ చిల్లర రాజకీయాలని మీరు పక్కన తోసేసి నిజాలు తెలుసుకోండి. ఇది చాలా అవసరం. తిరుపతి లడ్డూలో కల్తీ చేయాలని చెప్పేసి మానవ మాత్రుడికి ఎవ్వరికి అసలు ఇది ఆలోచనే రాదు, వాడే కులం వాడైనా మతం వాడైనా. కానీ ఈ ఆలోచన పుట్టించి ఇట్లా జరిగింది అని చెప్పి దీని మీద రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే ప్రయత్నం అన్నది జరిగింది. నిజంగా ఎంత దారుణం అంటే ఒక ఎక్స్ సీఎం తిరుమలకి నేను వెళ్తా అని చెప్తే
ఎక్స్ సీఎంని వెళ్ళకుండా ఒక పెద్ద రాజకీయం చేసి అప్పటికప్పుడే డిక్లరేషన్ బోర్డులో అనేవి అంటించి మళ్ళీ ఆయన రావట్లేడు అనగానే ఆ డిక్లరేషన్ బోర్డు పీకేసినారు. ఇది ఎంత గలీజ్ రాజకీయం. ఇంకోటి హోంమంత్రి గారు గౌరవనీయులు అనిత గారు, నేను చాలాసార్లు చెప్పిన ఆమె అంటే నాకు చాలా గౌరవము ఇష్టము అని చెప్పి, ఆమె క్రిస్టియన్ అని ఆమె చెప్పుకున్నది. మళ్ళీ ఆమె నేను ఇప్పుడు హిందువుని అంటున్నది. మరి ఆమె తిరుమలకి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తుందా ఒకసారి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయనతో పాటు 100 మంది వెళ్తారు, అందరూ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నారా? ఈ విషయం కూడా ఒకసారి చెప్పాలి. ఎందుకంటే డిక్లరేషన్ అని చెప్పేసి కులాల మధ్య మతాల మధ్య ఏదైతే చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో నిజంగా ఇది దారుణం. తిరుమల తిరుపతి దేవుడు అందరికీ దేవుడే. వాడు డిక్లరేషన్ ఇచ్చినా దేవుడే, వాడు డిక్లరేషన్ ఇవ్వకపోయినా దేవుడే, అంతే. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఇది ఈ రూల్ని పాటించాలంటే ముందు నువ్వు పాటించు. ముందు మీ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన డిక్లరేషన్ చూపి, నువ్వు తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఇచ్చిన డిక్లరేషన్ చూపి, దాని తర్వాత చూద్దాం. సరే ఇదే డిక్లరేషన్ అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన చాలాసార్లు పోయిండు, చాలాసార్లు లడ్డు తినడు. మరి అప్పుడు అడిగే ధైర్యం నీకు లేకుండే ఎందుకు? అప్పుడు ఎందుకు అడగలే? ఎందుకంటే అడిగితే ముడి మీద అంటాడు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా. అప్పుడు అడిగే ధైర్యం లేదు. ఇప్పుడు కొత్తగా రాజకీయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అట్లా కూర్చోబెట్టి ఒక బొమ్మని నువ్వు పక్కన నిలబడి రాజకీయాలు చేస్తున్నావు. ఆ వ్యక్తికి, ఆ మనిషికి, ఆ బొమ్మకి అది అర్థం కావట్లేదు నీ రాజకీయాలు. రేపు పొద్దున నీ పరిస్థితి ఎన్టీ రామారావు గారి పరిస్థితి రా బాబు అని చెప్పేసి మాకు అర్థమవుతుంది, బొచ్చు పవన్ కళ్యాణ్కి అర్థం కావట్లేదు. ఈ విషయం మీద మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎట్లాంటి కల్తీ జరగలేదు. మీరు గుండె మీద చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామిని నమ్మకం అన్నది ఇంకా పెరగాలి. ఎందుకంటే ఆయన కింద నుంచి కిందికి నెయ్యిని పంపించేసిండు. అందుకే ఎట్లాంటి కల్తీ అనేది జరగలేదు. హాయిగా తిరుమలని ఆ పవిత్రతని కాపాడండి. ఇట్లాంటి ప్రచారాలని ఆపేయండి. ఎవరైనా ఈ ప్రచారాలు చేసినా కూడా చూడకండి, ఆ వీడియోని చూడకండి. ఇప్పుడు ఎవడో ఒక మాట అంటాడు, ప్రచారం చేస్తాడు, వాడు నాయకుడే. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, ఆ వీడియోని చూడకండి. చూడకపోతే అరే ప్రజలు పట్టించుకుంటలేరు నన్ను అని చెప్పేసి ఆ మాటలు ఆపేస్తాడు. అందుకే తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయాలి, ప్రజలకు నిజాలు తెలవాలి. కాబట్టి ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ఇప్పటికిప్పుడే ప్రెస్ చేసి వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇందువల్ల వీడియో అన్నది ప్రజలందరి దాకా చేరుతుంది, నిజం అన్నది ప్రజలందరి దాకా చేరుతుంది. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.